హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన క్యాబ్స్ విజయవాడ. ఇప్పుడు టైం వచ్చేసి 7:14 అలా అవుతుంది. లాగిన్ అయ్యా కదా, లాగిన్ అయితే లోకల్లో 2 రైడ్లు కంప్లీట్ చేశా అని చెప్పా కదా, 2 యూబరే. తర్వాత నాకు ర్యాపిడోలో ఒక బుకింగ్ పడింది, ఎక్కడికంటే గుంటూరు అనమాట. బిల్లు 1273 రూపీస్ వచ్చింది. కస్టమర్ ఏమన్నారంటే రిటర్న్ కూడా వెయిట్ చేస్తామని అడిగారా. వెయిట్ చేస్తా 2500 ప్లస్ టోల్ అవుతుందని చెప్పా. ఓకే అన్నారు కస్టమర్. ప్రజెంట్ కస్టమర్ని దింపేసా అనమాట స్టేడియం దగ్గర. వెయిట్ చేస్తే ఇలాంటి బుకింగ్స్ ఏవోటి పడతాయి, బట్ కాకపోతే ఏంటంటే కొంచెం ఓపిక ఉండాలి. ఓపిక ఉంటే మాత్రం ఖచ్చితంగా ఓలా, ఊబర్, ర్యాపిడో ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు. జనరల్గా ఓపిక మనకు ఉండదులేండి. ఈరోజు ఇంకా తప్పలేదు. ప్రజెంట్ అయితే ఇక్కడ చిన్న వర్కౌట్ ఉంది, వెళ్తున్నా అనమాట. స్టేడియం ఉందిగా అక్కడ నుంచి లోపలికి. రేపు మార్నింగ్ మనకి కిరాయి ఉంది విజయవాడ. లేట్ అవుతుందని చెప్పారు కస్టమర్ ముందే హాస్పిటల్కి. ఓకే అని చెప్పా. రేపు మార్నింగ్ 6:30కి విజయవాడ రావాలి. ఇప్పుడు నైట్ వెళ్ళిపోతా, ఇంటికి వెళ్ళిపోయి రేపు మార్నింగ్ కస్టమర్ని తీసుకుని విజయవాడ వస్తాను అనమాట. ఇంకా ఈరోజైతే ఇదే పర్లేదు. నేను అనుకున్న టార్గెట్కి కొంచెం తక్కువే, బట్ కానీ ఏంటంటే ఇలా ఉన్నా ఓకే, బెటర్. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. చాలామంది అడుగుతున్నారు కదా, అన్న ఎలా ఉంటుంది అని. ఓపిక్గా ఉండి తోలుకుంటే బాగానే ఉంటుంది. అది ఒకళ్ళు చెప్పేది కాదనమాట, మన మీద డిపెండ్ అయి ఉంటుంది మన ఇన్కమ్ అనేది. మనం జాగ్రత్తగా చేసుకుంటే ఓకే, లేదు అనుకుంటే లేదనమాట. అంతే, ఇంకా అంతకుమించి ఏం చెప్పలేం. రెగ్యులర్గా ఇక్కడే ఉంటాను నేను, ఈ ప్లేస్లోనే. ఈరోజు ఏంటో ట్యాక్సీ ప్లేట్లు ఏం కనపడట్లేదు ఇక్కడ. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.